హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను వెరైటీగా ఒక రెసిపీ చేసుకున్నాను. వెరైటీ కాదు, ఇది అందరికీ తెలిసిందే. ఆవకాయ బిర్యానీ చేసుకున్నాను అన్నమాట. మేము ఇద్దరమే ఉన్నాము, అందుకని కొంచెం వెరైటీగా చేసుకుందామని ఆవకాయ అన్నం తిందామనిపించింది ఫస్ట్. తర్వాత ఏమో వెజిటబుల్ రైస్ చేసుకుందామా అనిపించింది. ఇట్లా ఆలోచించాను. సరే రెండు కలిపి ఆవకాయ బిర్యానీ చేసుకుందాం అని చెప్పి బిగిన్ చేశాను అన్నమాట. సరే క్యారెట్, బీన్స్, ఆలు ఉన్నాయి, తరిగేసుకున్నాను, ముక్కలు చేసుకున్నాను. ఒక 2 కప్స్ మనకి ఎప్పుడు అందుబాటులో మన ఇంట్లో ఆవకాయ పెట్టుకుంటాం కాబట్టి ఉంటుంది. ఒక 3 ముక్కలు ఆవకాయ వచ్చేటట్టు చూడండి ఆ కప్పులోకి తీసుకున్నాను అనమాట. కొంచెం ఆవకాయ ఊట కూడా వచ్చేటట్టు ఎక్కువ తీసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ ముక్కలు కడిగి పక్కన ఉంచుకున్నాను, తరిగేసినవి. నెక్స్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. నాకు బిర్యానీ రైస్ అంత నచ్చదు, అందుకని నార్మల్ రైస్తోనే చేసుకుంటున్నాను. అంటే పైగా కార్తీక మాసం కదా, మనకు మసాలా ఏమీ వేయకుండా, ఉల్లిపాయ కూడా వేయకుండా చేసుకోవడానికి ఏంటి అని ఆలోచిస్తే ఈ రెసిపీ బాగుందన్నమాట. అలా నాకు ఐడియా వచ్చి ఇది చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసాను, జీరా వేసాను. నేను చెప్పాను కదా మసాలా అస్సలు తిననని, అందుకని ఒక్క జీలకర్ర వేసాను, కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇప్పుడు ముక్కలు క్యారెట్, బీన్స్, ఆలు వేసేసి మంచిగా ఒకసారి మంచిగా బాగా కలిపేసాను, ఆయిల్ అంతా పట్టేట్టు. ఆ తర్వాత నేను ఆవకాయ వేసేసాను. ఒక కప్పుడు ఆవకాయ వేసాను ఇంచుమించు, అంటే 3 ఆవకాయ ముక్కలు. నెక్స్ట్ కొంచెం ఊట అన్నమాట దాంతో కలిపి. అదే కప్పుతోటి పెరుగు వేసాను. పెరుగు ఎందుకు వేసానంటే కమ్మదనం కోసం. ఆవకాయ కారంగా ఉంటుంది కాబట్టి, మనకు ఆవపిండి ఇలా ఆ స్మెల్ తోటి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి అంత ఆవకాయ వేసాం కదా. కూర ముక్కలు ప్లస్ ఈ పెరుగు వల్ల కమ్మదనం అనే వస్తుంది, అందుకని అనమాట. ఇప్పుడు ఇదే టైంలో మనము బిర్యానీ ఆకు, పట్ట, లవంగా ఇట్లా మసాలా వేసుకునే వాళ్ళు అంతా వేసుకోవచ్చు, కానీ నేను నార్మల్గా చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆవకాయలో సాల్ట్ సరిపోతుంది, కానీ కొంచెం సాల్ట్ వేసాను, పసుపు వేసాను, మంచిగా మిక్స్ చేశాను. పెరుగు, కూర ముక్కలు, నెక్స్ట్ ఆవకాయ. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఒక కప్పు రైస్ తీసుకున్నాను, అంటే ఇద్దరమే ఉంటాం కదా, కొంచెం మిగిలిన నైట్ తినేయచ్చులే అని చెప్పి అలా వేసాను అనమాట. మరి కరెక్ట్గా అయితే చేసుకోలేం కదా, ఎప్పుడు ఒక్కరో మిగిలేటట్టే చేస్తాం కాబట్టి అలా అన్నమాట. బాగా మిక్స్ చేసేసాను. ఈ టైంలో కొత్తిమీర, పుదీనా ఇట్లా ఉంటే వేసేసుకోవచ్చు. కసూరి మేతి వేసుకున్నా చాలా టేస్టీగా స్మెల్ మంచిగా ఉంటుందన్నమాట. నేను 1 కప్ రైస్ కాబట్టి 2 కప్స్ వాటర్ వేసేసాను. ఆ పెరుగు, ఆవకాయ అదంతా కలిసింది కదా, కొంచెం ఆ కప్పుతో కూడా కొంచెం వాటర్ వేసేసాను, మంచిగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం అన్నీ వేసాం దీంట్లో, సాల్ట్, ఉప్పు, పసుపు, ఆవకాయ, కూర ముక్కలు. ఎంతకన్నా టేస్ట్కి ఏం కావాలండి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేద్దాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. 3 విజిల్స్ వచ్చిందంటే మెత్తగా అయిపోతుంది, అందుకని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకుందాం. ఎక్కువ పుదీన కానీ వేసామంటే డామినేట్ చేసేస్తుంది. మనకు ఆవకాయ స్మెల్లే కావాలి కాబట్టి కొత్తిమీర వేస్తే బాగుంటుందన్నమాట. ఏ బిర్యానీ ఆకు ఏమీ వేయక్కర్లేదు, ఎందుకంటే మనం చేసుకునేది ఏంటి, ఆవకాయ బిర్యానీ కదా, ఆవకాయ స్మెల్లే రావాలి. ఇప్పుడు నేను లాస్ట్ ఫైనల్లో నెయ్యి వేశాను. నెయ్యి టేస్ట్ నచ్చే వాళ్ళు మాత్రం వేసుకోండి, ఎందుకంటే చప్పదనం వచ్చేస్తుంది. కారంగా ఉండాలి కాబట్టి కొంచెం నెయ్యి వేస్తే కమ్మదనం, చప్పదనం వచ్చేస్తుంది అన్నమాట ఆవకాయలో. మంచిగా మూత పెట్టేశాను, కుక్కర్ విజిల్ పెట్టేశాను. 2 విజిల్స్లో మనకు ఈజీగా ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోతుందన్నమాట. నాకైతే చాలా నచ్చేసిందండి. 1 పాట్ డిష్ అనమాట. ఒక్క ఐటెం లంచ్లోకి చేసుకొనేసి తినేస్తే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఉల్లిపాయ పెరుగుంటే బాగుంటుంది. చెప్పాను కదా కార్తీక మాసం, ఉల్లిపాయ వేసుకోవక్కర్లేదు, అందులో నేను దీంట్లో పెరుగు వేసేసాను కదా అనేసుకొని తినేసాను అన్నమాట నార్మల్గానే. చూసారా, మూత తీసేసాను.
బాగా మిక్స్ చేసేస్తున్నాను. టేబుల్ దగ్గరికి తెచ్చేసాను, చిన్న కుక్కరే కాబట్టి. ఇప్పుడు మేము సర్వ్ చేసేసుకుంటున్నాం. ఇంట్లో ఏమైనా బూందీ అప్పడాలు లాంటివి ఉంటే అవి నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. నాకైతే వేడివేడిగా చాలా బాగా నచ్చిందన్నమాట. ఫస్ట్ తినేసాను. ఆవకాయ ముక్క కూడా ఉడికిపోయింది కదా, చాలా టేస్టీగా ఉంది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట, అనుకుంటూ ఉంటాను కానీ అంత అనిపించలేదు. ఈరోజు చూసారా, ఆవకాయ అన్నం తిందామని నేను అనుకున్నాను, మా అమ్మాయి వెజిటబుల్ రైస్ అంది, సరే అని చెప్పి 2 కలిపి చేశాను కదా. ఇప్పుడు అర్థమైంది ఇది ఎంత టేస్ట్గా ఉంటుంది అని. ఇంకా మా రెసిపీస్లో ఇది రెగ్యులర్గా చేస్తానన్నమాట. ఎందుకంటే మసాలా అక్కర్లేదు, ఇంట్లో ఉన్న ఆవకాయ వేస్ట్ చేయడమే, కూరలన్నీ వేస్ట్ చేయడమే. ఒకరోజు లంచ్ అనేది మనకు కలిసి వస్తుంది, పిల్లలకి ఇష్టంగా కూడా తింటారన్నమాట. చూసారా, బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం మిగిలితే నైట్ టేస్ట్ చేసాము, చాలా బాగుందన్నమాట. అంటే డబ్బాల్లో మనం ఇప్పుడు ఒక 3 అవర్స్ 4 అవర్స్ అయిన తర్వాత తింటారు కాబట్టి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ డిష్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.